హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు కదా ఫుల్గా ఒక కాలు షుగర్ వల్ల ఎలా ఇదైపోయిందో. సో మనం ఈరోజు ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ డ్రెస్సింగ్లో ఎలాస్తమాన ఏముండైనా సరే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, ఇంకా ఎక్సెస్గా చాలా ఉంటాయి కాబట్టి మనం ముందు ఎన్ఎస్తో క్లీన్ చేయాలి. సో నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే బ్లేడ్ తీసుకుని మొత్తం క్లీన్ చేసుకోవాలి. మనం వైట్ కలర్ ఏదైతే ఉందో డస్ట్ పార్టికల్స్ అన్నీ పట్టేసి పస్ పార్టికల్స్ ఉంటాయి కదా వాటన్నిటిని మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అంటే వైట్ లేయర్ కాకుండా మనం బ్లడ్ కనిపించేంత వరకు కూడా మనం నుండిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో నేను అదే ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాను. సో ఇటువైపు కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇటు సైడ్ కూడా మనం చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా ఎలా చేస్తానో సేమ్ అదే ప్రొసీజర్లో మనం ఏ షుగర్ పేషెంట్స్కి అయినా సరే మనం ప్రొసీజర్ చేసినప్పుడు తప్పనిసరిగా ఈ టిప్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఆ వైట్ లేయర్ అంతా రావాలంటే మనం కంపల్సరీగా కూడా బ్లేడ్ యూజ్ చేసుకొని చాలా జాగ్రత్తగా చేయాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను బెటడీన్తో క్లీన్ చేస్తున్నాను. ఏదైనా బ్యాక్టీరియా కానీ ఏదైనా ఉంటే యాంటీసెప్టిక్ కాబట్టి మనం బెటడీన్ని యూజ్ చేసుకొని మొత్తం కూడా దగ్గరే కాదు చుట్టూ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. చాలా క్లీన్గా చేసుకోవాలి. అంకుల్ కాలు వచ్చేసి మొత్తం షుగర్ వల్ల బ్లాకిష్గా అయిపోయింది. మనం ఒకవేళ వచ్చేలా ఉంటే మన వైట్ కాకుండా బ్లాక్గా ఉన్నది కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను అలా క్లీన్ చేస్తున్నాను. సో మీరు కూడా అలాగా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయింట్మెంట్ తీసుకున్నాను. యూరియా పెపాయ్ మస్ట్ అండ్ షుడ్గా మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే షుగర్ పేషెంట్స్కి ఇదే బాగా వర్క్ అవుతుంది. యూరియా పెపాయ్ ఆయింట్మెంట్ మనం అప్లై చేసుకోవాలి. చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. ఈ అంకుల్ ఇది థర్డ్ టైం అనుకుంటా ఇక్కడికి వచ్చి డ్రెస్సింగ్ చేయించుకోవడం. మేము చాలా మాత్రం క్లీన్ అయిపోయింది. ఇంకా స్టెరాయిడ్ ప్యాడ్స్ యూజ్ చేసి క్లాత్తో మనం క్లోజ్ చేసుకోవాలి. చాలా టైట్గా చేసుకోవాలి. ఎందుకంటే అంకుల్కి కొద్దిగా వాపు ఉంది కాబట్టి నేను చాలా గట్టిగా కడుతున్నాను. ఒకవేళ వాపు లేని పేషెంట్స్ ఎవరైనా ఉంటే మనం కట్టు లూజ్గానే కట్టుకోవచ్చు. అంకుల్ కాలు ముందుకు పెట్టమని చెప్తున్నాను. ఎందుకంటే కట్టడానికి నాకు కూడా కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఇంకా టైట్గా దాన్ని క్లోజ్ చేసాను. చూడండి ఎలా క్లోజ్ చేస్తున్నాను. మనం ట్రయాంగిల్ షేప్లో 8 ఫిగర్ ఆఫ్ 8 ఆ పొజిషన్లో మనం చేసుకున్నట్లయితే అది గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా కూడా ఉంటుంది. సో మీరు కూడా అది అలా ట్రై చేయండి. ఇంటి దగ్గర ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు ఇలా డ్రెస్సింగ్ని చేసుకోవచ్చు. అంటే చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మనం అది అలా చేసుకోవచ్చు. కొంతమంది భయపడిపోతూ ఉంటారు షుగర్ పేషెంట్స్ అంటేనే, చూడడానికి కూడా ఇష్టపడరు. సో ఇంకా క్లోజ్ అయిపోయింది. దాన్ని టైట్గా క్లోజ్ చేసి కట్టేస్తున్నాను. అయిపోయిందని ఒక చిన్న స్మైల్ అంతే. ఓకే బాయ్.